ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గోదావరి టన్నెల్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సుమారు 1.80 కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్న ఈ టన్నెల్ ద్వారా గోదావరి జలాలను సత్తుపల్లి ట్రంక్ కాలువలోకి మళ్లించనున్నారు. అక్కడి నుంచి బేతుపల్లి చెరువు, లంకా సాగర్ ప్రాజెక్టులను నింపి కాలువల ద్వారా 1.5 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఆగస్టు 15 నాటికి పనులన్నీ పూర్తి చేసి రైతులకు నీటిని విడుదల చేయాలనే పట్టుదలతో అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ టన్నెల్ పనుల పురోగతిని మంత్రులు బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. గోదావరి జలాలను ఇటు పంట పొలాలకు మళ్లించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఆ ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా శరవేగంగా పూర్తవుతున్నాయి. ప్రస్తుతం మనం ఆ సత్తుపల్లి దగ్గర ఉన్నటువంటి యాతాలకుంట టన్నెల్ దగ్గర ఉన్నాము. ఈ టన్నెల్కి సంబంధించినటువంటి నిర్మాణ పనులు కూడా శరవేగంగా పూర్తవుతున్నాయి. ఈ టన్నెల్ అనేది పూర్తిగా కొండ ప్రాంతంలో ఉండటంతో దీంట్లో ఇక్కడ కాలువ నిర్మించడం కొంత ఇబ్బందికరమైనటువంటిది. ఆర్థికంగా కూడా ఇటు భూసేకరణ పరంగా అటవీ ప్రాంతం ఉండటంతో ఇటు భూసేకరణకు ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఆర్థికంగా కూడా భారం అవుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా టన్నెల్ రూపంలో దీన్ని నిర్మించారు. దాదాపుగా 1.8 కిలోమీటర్ల మేర ఈ టన్నెల్ అయితే నిర్మించారు. రెండు వైపుల నుంచి కూడా పూర్తిగా సొరంగ మార్గంలో దీన్ని నిర్మించారు. గోదావరి నుంచి కమలాపురం పంప్ హౌస్ నుంచి యాతాలకుంట టన్నెల్కి వస్తుంది. ఈ టన్నెల్ గనక ఇక్కడ ఈ టన్నెల్ నుంచి మళ్ళీ కాలువల ద్వారా ఇటు లంకా సాగర్ కావచ్చు, ఇటు బేతుపల్లికి సంబంధించినటువంటి చెరువులకు పూర్తిగా నింపుతారు. దీని ద్వారా 1.5 ఎకరాలకు కొత్తగా ఆయకట్టుకు నీళ్లు వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తం కూడా సీతారామ ప్రాజెక్టు పూర్తయితే 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటటువంటి లక్ష్యంతో సీతారామ ప్రాజెక్టును అయితే సంకల్పించారు. ఇప్పటికే దాదాపుగా శరవేగంగా పనులు పూర్తవుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇటీవలనే వైరా ప్రాజెక్టుకు కూడా నీళ్లు వచ్చాయి. ఇక పాలేరుకు సంబంధించి కూడా కొంత అక్కడ పనులు కూడా శరవేగంగా పూర్తవుతున్నటువంటి నేపథ్యం ఉంది. యాతాలకుంట టన్నెల్ అనేది ఆగస్టు 15 నాటికి పూర్తి చేసి దీని ద్వారా 1.5 ఎకరాలకు కొత్తగా ఆయకట్టుకు నీళ్లు అందించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఎప్పటికప్పటికి దీనికి సంబంధించినటువంటి సీతారామకు సంబంధించినటువంటి పనులను ఇటు మంత్రులతో పాటు ముఖ్యమంత్రి కూడా ఎప్పటికప్పటికే పర్యవేక్షిస్తున్నారు. అందులో భాగంగానే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వీటికి సంబంధించినటువంటి స్వయంగా ఇక్కడ టన్నెల్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పనుల పురోగతిని కూడా అధికారులను అడిగి ఎప్పటికప్పటికే తెలుసుకుంటున్నారు, రివ్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ సంవత్సరం ఎలినినో ప్రభావం అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సంవత్సరమే దీన్ని గనక వినియోగంలోకి తీసుకువస్తే రైతులకు ఉపయోగపడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో యుద్ధ ప్రాతిపదికన దీన్ని పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ టన్నెల్కి సంబంధించి కూడా ఎటువంటి అవాంతరాలు లేకుండా కేవలం 12 నెలల్లోనే దాదాపుగా 120 కోట్ల రూపాయల వ్యయంతో ఈ టన్నెల్ను యుద్ధ ప్రాతిపదికన నిర్మించారు. ఆగస్టు 15 నాటికి పూర్తిగా ఈ పనులన్నీ కూడా పూర్తవుతాయని చెప్పి మంత్రులు, అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యాతాలకుంట టన్నెల్ గనక పూర్తయితే ఇక్కడ నుంచి కాలువల ద్వారా బేతుపల్లి, లంకాసాగర్కు నీళ్లు అందిస్తారు. అక్కడి నుంచి కాలువల ద్వారా ఇటు పంట పొలాలకు నీళ్లు అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వైరా ప్రాజెక్టు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో సీతారామ నీళ్లు వచ్చి ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇటు సత్తుపల్లికి కూడా వస్తే సింహభాగం పనులు పూర్తవుతాయని చెప్పి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాను మొత్తం కూడా సస్యశ్యామలం చేయాలన్నటువంటి లక్ష్యంతో ప్రభుత్వం అయితే వడివడిగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వడివడిగా దీనికి సంబంధించినటువంటి పనులు అయితే పూర్తి చేస్తున్నారు. ఆర్థిక శాఖకు సంబంధించి కూడా దీనికి సంబంధించినటువంటి నిధులను ఎప్పటికప్పటికే విడుదల చేస్తూ ఈ పనుల్లో ఎటువంటి జాప్యం జరగకుండా చూస్తున్నారు. దానికి సంబంధించినటువంటి మొత్తం కూడా 18 ప్యాకేజీలుగా దీన్ని విభజించి మొత్తం కూడా దీన్ని పూర్తి స్థాయిలో గోదావరి జలాలను వినియోగించుకోవాలి. ఎల్నినో ప్రభావంతో ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ప్రభావం జిల్లా మీద పడకుండా సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు అంకితం చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో ప్రభుత్వం అయితే కృతనిశ్చయంతో ఈ పనులను వేగవంతం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15 నాటికి యాతాలకుంట టన్నెల్ను పూర్తి చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ పాషాతో రామకృష్ణ, మహా న్యూస్, యాతాలకుంట నుంచి.